శివుడు శయనించి కొలువై ఉన్న క్షేత్రము సూరుటిపల్లి. సకల శైవ క్షేత్రాల్లో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు ఇక్కడ భారీ విగ్రహ రూపంలో పార్వతీదేవి ఒడిలో శయనించి అంటే పడుకొని ఉంటాడు. ఇక్కడ భక్తులకు అలా దర్శనం ఇస్తూ ఉంటాడు. గర్భాలయంలో శివశక్తులతో పాటు సకల దేవతా గణాలు, సప్త ఋషులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అనేక మంది ఇక్కడ కొలువై ఉంటారు. తిరుపతి చెన్నై జాతీయ రహదారిలోనే నాగలాపురం మండలం అరుణా నది ఒడ్డున సూరుటిపల్లి అన్నది ఉంది. స్థల పురాణం ప్రకారం అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మదనం చేస్తుండగా ఆలాహలం వస్తుంది. దీంతో భీతిల్లిన దేవతలు, రాక్షసులు త్రినేత్రుణ్ణి శరణు కోరగా శివుడు ఆ ఆలాహలాన్ని నేరుగా పండు రూపంలో తీసుకొని మింగేందుకు ఉపక్రమిస్తూ ఉండగా ఆలాహలం వల్ల అపాయం కలుగుతుందని పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా నొక్కి పడుతుంది. అక్కడ కంఠమంతా నీలంగా అయిపోతుంది. అందువల్లే శివునికి నీలకంఠుడని కూడా పేరు వచ్చింది. అనంతరము పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ప్రకృతి సౌందర్యాలతో అలరారే ప్రదేశంలో కొద్దిసేపు సేద తీరాలని అనుకుంటారు. ఆలాహలం తాగిన మైకం కారణంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు. అలా సేద తీరిన ప్రదేశమే సూరుటిపల్లి. సురులపల్లి అనే పేరున్న ప్రాంతానికి కాలక్రమేణా సూరుటిపల్లి అనే పేరు వచ్చింది. భూలోకంలో నీకు విగ్రహారాధనే ఉండదన్న భృగు మహర్షి శాపం విముక్తి అనంతరం త్రినేత్రుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్టు విగ్రహ రూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. రావణ సంహార అనంతరం బ్రహ్మ హత్యాపాతక నివారణకు శ్రీరాముడు శ్రీక్షేత్రంలో లింగ ప్రతిష్ఠ కూడా చేస్తాడు. శ్రీరాముడితో పాటు వచ్చిన లవకుశుల పాదముద్రలు కూడా ఆలయంలో కనబడతాయి. వాల్మీకి తపస్సుకు మెచ్చి అనుగ్రహించే స్వయంభువు శివలింగ శ్రీ వాల్మీకేశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడుంది. మహాప్రదోషకాల పూజా సమయంలో ముక్కోటి దేవతలు పల్లికొండేశ్వర స్వామి ఆలయానికి వస్తారని స్థల పురాణం ఇక్కడ చెప్తోంది. ఇది సూరుటిపల్లి యొక్క గుడి విశేషం. ఇంకో విషయం విందాం.